నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. ప్రదీప్ మాచిరాజు అన్న పేరు కన్నా యాంకర్ ప్రదీప్ అంటేనే టక్కున గుర్తుపడతారు. ప్రదీప్ ఢీ షో ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. టీవీ షోస్లో ప్రదీప్ కామెడీ టైమింగ్, చిలిపి చర్చలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై తన అద్భుతమైన యాంకరింగ్తో నెంబర్ 1గా నిలిచాడు. గడసరి అత్త, సొగసరి కోడలు, ఈటీవీలో అదుర్స్, ఢీ లాంటి షో ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అదే సమయంలో జులై, 100% లవ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మొదటి చిత్రంతో ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని సాంగ్స్ కు అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ప్రదీప్ ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి చిత్రంలో నటించారు. నితిన్ భరత్ ద్వయం దర్శకత్వం వహించారు. మంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ఫిల్మ్ మేకర్స్ వదిలిన ఈ మూవీ ట్రైలర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో ప్రదీప్, దీపికా పిళ్ళై మెయిన్ లీడ్ రోల్లో నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ సీను, మురళీధర్ గౌడ్, రోహిణి, ఝాన్సీ ఇతర పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులు మెప్పించిందో చూద్దాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ కథ ఒక సివిల్ ఇంజనీర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఆ ప్రాజెక్టు కోసం కొంతమంది కార్మికుల కోసం ట్రై చేస్తున్న సమయంలో ఆ ఊళ్ళో ఉన్న 60 మంది యువకులు తారసపడతారు. ఎవరికైనా కూలీ డబ్బులు ఇవ్వాల్సిందే అని మనసులో అనుకొని ఓ నిర్ణయానికి వస్తాడు. అలా ఆ 60 మందికి తన ప్రాజెక్టులో పని కల్పిస్తాడు. అదే ఊళ్ళో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన ప్రదీప్ మనసు పడతాడు. కానీ అమ్మాయి తండ్రి ఆ ఊళ్ళో ఉన్న 60 మంది యువకుల్లో ఎవరికో ఒకరికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలనుకొని డిసైడ్ అవుతాడు. ఆ యువకులు కూడా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తుంటారు. ప్రదీప్ తను ప్రేమించిన అమ్మాయికి ఎలా దగ్గరయ్యాడు, ఆ అమ్మాయి తండ్రిని ఎలా ఒప్పించాడు, చివరకు ప్రదీప్ ప్రాజెక్టుని ఎలా పూర్తి చేశాడన్నది మిగతా స్టోరీ. ఇక ఈ చిత్రంలో నటీనటుల పాత్రల విషయానికి వస్తే, ప్రదీప్ ఇంజనీర్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ప్రదీప్ 2వ చిత్రం కావడంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చక్కని కామెడీని పండించాడు. రాజా పాత్రలో హీరోయిన్ దీపికా పిళ్ళై పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీలో నిడివి తక్కువైనా బ్రహ్మానందం, బ్రహ్మాజీ పాత్రలు నవ్విస్తాయి. ప్రదీప్, సత్య, గెటప్ సీను వీరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పేలాయి. థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సన్నివేశాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. రోహిణి, ఝాన్సీ వారి పాత్రలకు మేర ప్రేక్షకుల్ని మెప్పించారు. నితిన్ భరత్ దర్శకద్వయం షార్ట్ ఫిలిమ్స్, జబర్దస్త్ షోలో రైటర్స్ గా పనిచేసిన అనుభవంతో ఈ చిత్రంలో మంచి కామెడీని పండించారు. మొదటి సినిమాతో వీరి దర్శకత్వ ప్రతిభ ఫలించింది. ఇందులో రాడాన్ అందించిన మ్యూజిక్, ఆయన స్వరపరిచిన పాటలు బాగున్నాయి. బాలరెడ్డి సినిమాటోగ్రఫీతో మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చివరిగా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఇక ఈ చిత్రానికి నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. వీళ్ళు గతంలో యూట్యూబ్లో ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ చేశారు. జబర్దస్త్లో కూడా ఎన్నో స్కిట్స్ కి స్టోరీ రైటర్స్ గా వ్యవహరించారు. మంచి కామెడీ టైమింగ్ కూడా వీరిలో ఉంది. సినిమా స్క్రిప్ట్ అంతా అద్భుతంగా వచ్చింది కాబట్టే ప్రదీప్ కొంతకాలం తన టీవీ షోస్ ను కూడా పక్కన పెట్టి ఈ మూవీ చేశాడని టాక్. మొత్తానికి ప్రదీప్ 2వ చిత్రంగా వచ్చిన ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి మూవీ కామెడీ చిత్రాలని ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది.